వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో అసలేం జరుగుతోంది? క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? చర్యలు తీసుకోవడంలో ఇంకా ఆలస్యం జరగడానికి కారణం ఏంటి? అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ రాష్ట్ర నేతలు చేస్తున్న ప్రకటనల వెనుక ఆంతర్యం ఏంటి? కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పేరిట మరికొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదా? తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ ఎపిసోడ్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వచ్చిన వెంటనే క్రమశిక్షణ కమిటీ సిఫారసుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖపై చర్యలు తీసుకునేందుకే అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పలువురు మంత్రుల శాఖలను మార్చనున్నారు. 2-3 మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ ప్రక్షాళనతోనే కొండా ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ వేసే యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు సమాచారం. సురేఖ వివాదం అధిష్టానం కోర్టుకు చేరిన నేపథ్యంలో పార్టీ నేతలంతా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఈ అంశం ఏఐసీసీ పరిధిలో ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కొండా ఇష్యూపై మాట్లాడేది ఏమీ లేదన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికే అందరూ కట్టుబడి ఉండాలన్నారు. జి చిన్నారెడ్డి గారి మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీనాక్షి వారికి పంపడం జరిగింది. ఇంట్లో అంతిమ నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుంది. అది ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది మనం ఊహించడానికి లేదు. అప్పటి వరకు మీరు కానీ నేను కానీ ఎవరు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని స్పష్టం చేశారు. ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికోసం వెయిట్ చేయాలి. మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పిస్తారంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె ఫోటో లేకపోవడం చర్చనీయాంశమైంది. మహబూబాబాద్ జిల్లా గూడూరులో అధికార పార్టీ ఎమ్మెల్యే మురళీనాయక్ చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీతక్క సహా అందరి మంత్రుల ఫోటోలు ఏర్పాటు చేశారు. కానీ కొండా సురేఖ ఫోటో మాత్రం కనిపించలేదు. అయితే కొండా సురేఖ ఫోటోను ఉద్దేశపూర్వకంగానే తొలగించారా అన్న చర్చ నడుస్తోంది. కొండా ఎపిసోడ్పై ఎవరూ మాట్లాడొద్దనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆడవాళ్లను తాను ఎంతో గౌరవిస్తానని, వారి విషయంలో ఎప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టనన్నారు. మహిళ కన్నీరు పెడితే సునామీ వస్తుందని హెచ్చరించారు. ఎవరు తప్పు చేశారో దేవుడికి తెలుసంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు అనిరుద్ధ్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారని చెప్పి ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ రోజు అవైలబుల్ ఉన్నారో హైదరాబాద్లో వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టింది తప్ప ఎవ్వరు ఫోన్ చేసి రండి అని చెప్పి చెప్పలేదు. వాళ్ళు 10 తిట్టినా కానీ మనం ఒక్క మాట మనం తిరిగి తిడితే మహిళలు వాళ్ళు కన్నీరు పెట్టుకొని ఒక్క చుక్క కానీ భూమిపైన పడితే ఆ చుక్క సునామీ అయ్యి ఆ సునామీలో మనం కొట్టుకుపోతాం. కాబట్టి నేను ఎప్పుడైనా కానీ మహిళల పైన నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టను. మహిళలను కించపరిచేలాగా నేను మాట్లాడను. ఎవరు తప్పు చేసేది అనేది దేవుడు చూస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎంతో కొండా మురళి భేటీ అనంతరం ఖర్గేతో భట్టి విక్రమార్క భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి వచ్చేలోపే సయోధ్య కుదురుతుందా, కొండా మురళి రాయబారం సక్సెస్ అవుతుందా అనే చర్చ కొనసాగుతోంది.